కొలస్సీయులకు 1వ అధ్యాయం. కొలస్సీ 1 9 నుండి 12 వరకు అందరం కలిసి ఈ వచనాలన్నీ కూడా చదువుదాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. దేవుడు తన వాక్యమును మనకు దీవించిన గాక. ఇక్కడ ప్రార్థన పౌలు గారు వారి కోసం చేస్తున్న, కొలసీలో ఉన్నటువంటి సంఘస్థుల కొరకు చేస్తున్న ప్రార్థన కనబడుతుంది. ఆయన ఏ విషయాలు ఆ సంఘస్థుల నిమిత్తం ప్రార్థన చేశారో చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. ఇవన్నీ కూడా నేను చేసిన ఈ ప్రార్థనా లిస్టును చూస్తే ఒక్కొక్క అంశము మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా చెప్పుకోవచ్చు, చాలా విషయాలని మనం ధ్యానం చేస్తుంది. అయితే ఇప్పుడు మనం ప్రార్థనకి తగినట్లుగా చాలా ఒక సారాంశం మాత్రమే ఈ భాగాన్ని మనం చూస్తున్నాం. ఏ విషయాలు దేవుని దగ్గర ఆయన బ్రతిమలాడుచున్నాడు అని అంటే ఇగో పెద్ద లిస్ట్ ఉంది. ఏంటంటే ఈ సంగతి వినిన నాటి నుండి అన్నాడు మొదటిగా కదా 9వ వచనంలో. ఏ సంగతి వినిన నాటి నుండి అని అంటే ఈ కొలస్సీల యొక్క సంఘ సభ్యుల యొక్క ఆ సంఘం యొక్క సాక్ష్యం ఏంటి? వాళ్ళ సాక్ష్యము అని అంటే 3-4 వచనాల్లో వాళ్ళ సాక్ష్యం మనకు కనపడుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ విషయాలు పౌలు గారు విన్నారు. ఏమని విన్నారు? మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, ప్రేమను గూర్చి, పరిశుద్ధుల మీద మీకున్న ప్రేమను గూర్చి, ఇదండి ఆ సంఘము గురించి విన్నటువంటి సంఘటనలు అంట. ఏంటి ఆ సంఘములో అంటే వారికి క్రీస్తు యేసు పట్ల మంచి విశ్వాసం కలిగి ఉన్నారంట. ఆ సంఘంలో విశ్వాసము కలిగి ఉన్నారు. వాళ్ళకి ప్రతిదీ విశ్వాసంతో ఆధారపడుతున్నారు, దేవుని మీద ఆధారపడుతున్నారు. వాళ్ళ బలం మీద, వారి జ్ఞానం మీద, వారి తెలివితేటల మీద కాదు, కానీ క్రీస్తు యేసు నందు మీకు కలిగిన విశ్వాసం. చాలామంది నీ యందు నీవు నమ్మకం ఉంచాలని చెప్పుకుంటారు, బిలీవ్ యువర్ సెల్ఫ్ అంటారు. అది లోక పద్ధతి, అది కరెక్ట్ కాదు. మన మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు. ఎందుకంటే మన మోసమే, మనసే, మన హృదయమే మనల్ని మోసం చేయగలదు. మనల్ని మనం నమ్మొద్దు, ఎదుటి వాళ్ళు నమ్మద్దు, కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగి ఉన్నారు. సో ఆ విషయంలో కొలసీలు చాలా గొప్పగా కలిగి ఉన్నారు. ఎందుకని క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగి ఉన్నారంటే మరి ఆయనే కదా మూలం, రక్షణ ఇచ్చిందే ఆయన, జీవితానికి మూలం ఆయన. అందుకని ఆయన మీద విశ్వాసం కలిగి ఉన్నారు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. సో విశ్వాసం అనేటువంటిది అసలు మన క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి. ఇప్పుడు విశ్వాసం అనేది మన జీవితాల యొక్క హక్కు. దేవుడు మనం తిరిగి జన్మించిన దగ్గర నుంచి విశ్వాసంతోనే కదా మన ప్రారంభమైంది. క్రీస్తు మన రక్షకుడిగా చనిపోయాడని విశ్వసించాము. ఆ రోజు నుంచి ఇక విశ్వాసం మనకి. అయితే మూలం ఎవరు, సోర్స్ ఎవరంటే క్రీస్తు. అందుకనే క్రీస్తు మీద వాళ్ళకి విశ్వాసం ఉంది. ఆ విషయాన్ని గురించి పౌలు గారు విన్నారు. ఆ మాట విన్నారు. ఇంకా ఏం విన్నారంటే పరిశుద్ధులందరి మీద ఉన్న మీకు ప్రేమను గురించి. వాళ్ళు ఏదో కేవలం దేవుని పట్ల మాత్రమే భక్తి విశ్వాసం కలిగి ఉండటం కాదు, కానీ సంఘ బిడ్డల పట్ల కూడా వారికి ఏముందంట, ప్రేమ ఉంది. సో ఇది మన దేవుని పిల్లలంగా మనకి నాణ్యానికి 2 వైపులు అంటారు చూడండి. ఈ నాణ్యానికి 2 వైపులా మనకు కలిగి ఉండవలసింది ఇది కూడా ఏంటంటే దేవుని పట్ల విశ్వాసం ఉండాలి, సంఘము పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇది మనందరి బాధ్యత. కేవలం ఏదో కొలసీల బాధ్యత మాత్రమే కాదు,
మనందరి బాధ్యత. దేవుడు కూడా అదే అన్నాడు, దేవుణ్ణి ప్రేమించు, నీ వాళ్ళని పొరుగువాడిని కూడా ప్రేమించన్నాడు. సో దేవుని పట్ల విశ్వాసం ఉండాలి, మనుషులను మనం ప్రేమించాలి. ఈ విషయంలో కొలస్సీయులు మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు కాబట్టి ఇది నేను విన్న దగ్గర నుంచి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, దాన్ని బట్టే ప్రార్థన చేస్తున్నా మీ నిమిత్తం అని అంటున్నాడు. ఇంకా వాళ్ళు ఎందుకంటే ఈ 2 విషయాల్లో బాగున్నారు కాబట్టి ఇంకా మరికొన్ని విషయాలు ఇంకేమైతే ప్రార్థించాలో ఆ విషయాలు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆ విషయాలు అని అంటే ఇప్పుడు 9 నుంచి మనం చదివాం. ఈ సంగతి విని నాటి నుండి మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానట్లేదు. ఏదో అప్పుడు చేశాం కదా సరిపోయిందిలే అనుకోకుండా మానకుండా మీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మనం కూడా సంఘ బిడ్డల కొరకు మానక ప్రార్థించేవారమై ఉండాలి. మన విషయాల గురించి మానక ప్రార్థించేవారమై ఉండాలి, సంఘ బిడ్డల కొరకు కూడా మానక ప్రార్థించేవారమై ఉండాలి. తర్వాత మరొక విషయం ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారు. సో సంపూర్ణ జ్ఞానం, సగ జ్ఞానం కాదు. ఇప్పుడు సగ జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళకి ఏమైందంటే అది మనిషికి ఇప్పుడు ఒక అంశం గురించి సగం జ్ఞానం కలిగి ఉన్నాడు అనుకోండి, సంపూర్ణ జ్ఞానం కాదనుకోండి. ఇప్పుడు నాకు కారు డ్రైవింగ్ గురించి కొద్దిగా తెలుసు అనుకోండి, ఎక్కువ తెలియదు అనుకోండి, ఏదైనా రేపొద్దున సమస్య వస్తే ఏం చేయాలో తెలియదు. లేదా ఏదైనా వంట చేయటం గురించి సగం నేర్చుకున్నా ఇంకో సగం తెలియదు అనుకోండి, మిగిలిన సగం అట్లా స్టవ్ మీద అలా వదిలేయాల్సి వస్తుంది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సో అందుకని ఆయన ఏమన్నంటే మీరు సంపూర్ణ జ్ఞానమును, అంటే మనకు కలిగి ఉండే జ్ఞానం సంపూర్ణంగా కలిగి ఉండాలి, ఏదో కొద్ది వరకే కాదు. ఇప్పుడు కొంతమంది కొన్ని వచనాలు కొంత భాగం ఆలోచన చేసి ఇక అదే జ్ఞానం అనుకుంటారు, కానీ ఫుల్ కాంటెక్స్లో వాక్య సిద్ధాంతాలు ఏంటి, రక్షణ విషయంలో కానీ, పాపక్షమాపణ విషయంలో కానీ, పరిశుద్ధాత్మను గురించిన విషయాలు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఏదో కొద్దిగా పైన అంతంత మాత్రం తెలుసుకున్నాం అనుకోండి, మనకి అది చెప్పాలంటే అసలు తెలియదని అనుకోవాలి. అందుకని నేను ఏమంటున్నారంటే మీరు సంపూర్ణ జ్ఞానం కావాలి. ఎందుకంటే ఏదో ఒక రక్షణ మాత్రం పొందుంటే సరిపోదు, ఇంకా మిగిలిన విషయాలు కూడా నేర్చుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే నేను కొంతవరకు నేర్చుకున్నాను చాలు అనుకుంటారు, కానీ లేదు సంపూర్ణ జ్ఞానం. ఎందుకంటే మీరు ఆయన సంపూర్ణుడు పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. అది ఇక్కడ అర్థం చేసుకొని పౌలు వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వీళ్ళు సంపూర్ణంగా అవ్వాలని కూడా ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ జ్ఞానం, వాళ్ళకుండే వివేకం కూడా ఆత్మ సంబంధమైన వివేకం గురించి మాట్లాడుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే డివైన్ పర్స్పెక్టివ్ అంటాం కదా, డిసర్న్మెంట్, స్పిరిచువల్ డిసర్న్మెంట్. ఇప్పుడు ఒక అంశాన్ని మనం చూసినప్పుడు బయట వాళ్ళు సాధారణ మనుషులు ఒక కోణంలో చూడవచ్చు, కానీ మనము దేవుని సంబంధంగా ఆలోచన చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట వేరే వాళ్ళు చూసారనుకో, ఎందుకు ఇంత ఈ వర్షంలో తడుచుకుంటా మీరు ప్రార్థనలకు వెళ్ళటం అంత అవసరమా, అదేదో ఇంట్లో కూర్చొని చేసుకుంటే సరిపోయింది కదా అని చెప్పేవాళ్ళు చూస్తారు. కానీ మనకేంటి, ఇది ఆత్మ సంబంధమైన వివేకం ఉంది. లేదు సంఘ బిడ్డలతో చేరి వచ్చి ప్రార్థన చేస్తే సంఘ బిడ్డల ప్రార్థన గొప్ప శక్తి కలిగింది అనేది మనకి తెలుసు. మనం ఈ కోణంలో చూస్తాం, వాళ్ళు లోకమేం కోణం చూస్తుంటే అంత అవసరమా, ఇప్పుడు ఈ రిస్క్ తీసుకుని వెళ్ళటము చేయటము, ఇంత ప్రార్థన అవసరమా, ఏదో ఆదివారం 4 మాటలు వెళ్ళి 4 పాటలు పాడుకొని వాక్యం విని వస్తున్నాం కదా, ఆ భక్తి చాలదా, అది ఆత్మ సంబంధమైన వివేకం అవ్వదు. వివేకం అని ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా చూసినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి అక్కడ ఉన్న మత నాయకులు కానీ ఆడ ప్రజలు ఏం ఆలోచన చేశారు, ఎంతసేపటికి ఈయన మంచి మనుషుల్లో మంచి వాళ్ళలో ఈయన కూడా ఒక మంచివాడు, లేకపోతే మనుషుల దగ్గర చేసే ఆశ్చర్యాలు చేసే వాళ్ళలో ఈయన కూడా ఒక ఆయన, ఎంతోమంది కొంతమంది శక్తులు ఉంటాయి కాబట్టి ఈయనకు కూడా కొంత శక్తి ఉంది అనేవాళ్లే. కానీ అర్థం చేసుకున్న వాళ్ళు పూర్తి జ్ఞానంతో అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. సో అందుకని ఇక్కడ పౌలు గారు వీళ్ళ విషయంలో ఏమంటున్నారంటే మీరు ఆత్మ సంబంధమైన వివేకం గలవారు, స్పిరిచువల్ డిసర్న్మెంట్ కలిగి ఉండాలి. ప్రతి విషయం వెనకాల ఆత్మ సంబంధమైన కోణంలో చూసేటట్లుగా ఉండాలి. శరీర సంబంధ కోణంలో చూస్తే దానివల్ల ప్రయోజనం కనపడకపోవచ్చు, ఎందుకులే అని మనం దాన్ని ఆగిపోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉన్నామనుకోండి, ఆత్మ సంబంధమైన వివేకం ఏం చేస్తారంటే దాన్ని దేవుని మహిమ కొరకు ఆలోచన చేస్తారు. ఉదాహరణకి గొల్యాతు విషయంలో దావీదు ఆలోచన చేసినప్పుడు నాకెందుకు, నేను వదిలేయచ్చు కదా, వాళ్ళే రాజే పట్టించుకోవట్లా, సైన్యమే పట్టించుకోవట్లా, నాకెందుకు అని అతడు వదిలేయచ్చు మామూలుగా ఆలోచన చేసి. కానీ ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వాడు దావీదు. ఎట్లాగా, అతడు ఏం చేస్తున్నాడు, దేవుని దూషించి మాట్లాడుతున్నాడు. సో అది పట్టుకున్నాడు, ఆ కోణంలో ఆలోచన చేశాడు. అసలు ఇతను ఎవడు, సున్నతి లేనివాడు, ఇతను వచ్చి మన దేవుని గురించి ఇట్లా మాట్లాడటం ఏంటి, సంబంధం దగ్గర ఇక్కడితో ఆగేది లేదు, వీడి సంగతి ఏంటో చూడాల్సింది అని చెప్పి ఆ యొక్క విషయంలో ఖచ్చితంగా నేను దీని ఆలోచన ప్రకారం ముందుకెళ్ళాలి అని
అలా వెళ్ళాడు. మిగిలిన వాళ్ళు అంతగా దాన్ని ఆలోచన చేయలేదు కాబట్టి ఆ పౌరుషం లేదు వాళ్ళలో. అందుకని ఇతడు ఆత్మ సంబంధమైన వివేకం కోసం కూడా ప్రార్థన, మనం కూడా ఆత్మ సంబంధమైన వివేకం కొరకు ప్రార్థన చేసే వాళ్ళమై ఉండాలి. ఇంకా మరొక విషయం ఏంటి అంటే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు. ఆయన చిత్తం ఏంటి మన జీవితంలో? దేవుని పిల్లలంగా జీవించడము, పరిశుద్ధంగా జీవించడము, దేవుని కొరకు నిర్ణయాలు తీసుకోవడము, దేవుని కొరకు అవసరమైతే ఆయన చిత్తం ఏంటంటే ప్రజల పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థించటము, ప్రజల కొరకు ఆలోచన చేయటం, ఇదంతా ఆయన చిత్తం. సో ఈ విషయం కొరకు కూడా మీరు ఇలాంటి గ్రహింపు కలిగి ఉండాలని దానికోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అన్నారు. అక్కడితోనే ఆగల ఆయన లిస్ట్. ఇంకా ఎక్కడికి వెళ్ళింది? ప్రతి సత్కార్యంలో సఫలులగుచు. సత్కార్యములు అంటే మనకు తెలుసు మంచి క్రియలు. మంచి క్రియల్లో ఏమవ్వాలంట? సఫలులగుచు. సఫలులగుచు అన్నప్పుడు అంటే సక్సెస్ఫుల్గా, అందులో విజయం, ఓడిపోకూడదు, విఫలం అవ్వకూడదు. ఏదో అది ఆప్షనల్ అండి, సత్కార్యాలు చేస్తే చెయ్యొచ్చు, లేదంటే లేదు, ఎవరు ఫోర్స్ చేయాల్సిన పని లేదు, అది మా ఇష్టం అంటారేమో. కానీ దేవుని పిల్లలంగా మనకి ఎఫెసీ రాసిన పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయం 10వ వచనంలో, సత్క్రియలు చేయుటక ఆయన మనల్ని రక్షించెను అని. దేవుని పిల్లలం కాబట్టి మనం సత్క్రియల ద్వారా రక్షణ పొందలేదు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం సత్క్రియలు చేయటం ద్వారా రక్షణ పొందలే. యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందాం. బట్ రక్షణ పొందిన తర్వాత మరి ఇప్పుడు సత్కార్యములు, ఎందుకంటే మరి ఇప్పుడు దేవుని నమ్ముకున్నాం కాబట్టి, ఆయన మంచివాడు కాబట్టి, ఆయన మంచితనాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి, మరి ఇప్పుడు ఆయన కొరకు సాక్షిగా సత్కార్యాలు చేయాల్సిన బాధ్యత మనకుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సత్కార్యములందు సఫలులగుచు అనే మాట. సో సత్కార్యాలు చేసే విషయంలో మనం విఫలం అవ్వకూడదు. సత్కార్యాలు అనేవి ఎన్నో రకాలుగా ఉంటాయి. దేవుడు మీకు హృదయానికి ప్రేరేపిస్తాడు. అది సంఘం పట్ల కానివ్వండి, వ్యక్తిగత కుటుంబాల్లో కానివ్వండి, ఎక్కడైనా బయట కానివ్వండి, కొలీగ్స్ మధ్య కానీ సత్కార్యములు. సువార్త చెప్పడం ఒక మంచి సత్కార్యం. విశ్వాసాలు ఎవరైనా బలహీనలు పడ్డారా వాళ్ళని బలపరచడం ఒక సత్కార్యం. ఒకరికొరకు ప్రార్థన చేయడం సత్కార్యం. ఎవరినైనా ఆర్థికంగా ఆదుకోవడం సత్కార్యం. ఇంకేదన్నా సమస్యల్లో ఉన్నారా, హాస్పిటల్లో ఉన్నారా, హెల్త్ పరంగా బాగలేదా, వాళ్ళకి పరిచయం చేయటం సహకారం. ఇదంతా సత్కార్యం. ఇంకా చెప్పుకుంటే వెళ్తే లిస్ట్ చాలా ఉంటుంది. సో దాని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మీరు సత్కార్యమందు సఫలు అవ్వాలని కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఏమన్నాడు? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఇందాకేమన్నారంటే మీరు సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం అని చెప్పారు. ఇక్కడ ఏం రాశారు? ఇప్పుడు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి అంటే దేవుని గురించిన విషయాలు ఇంకా తెలుసుకోవాలి. ఎంతసేపటికి దేవుడు మనిషిని ఎట్లా సృష్టించాడు, మనిషి కోసం ఏం ప్లాన్లు ఉన్నాయి, దేవుడు మనిషికి ఏమేమి పరలోకంలో పెట్టాడు, మనిషికి ఎంతెంత రక్షణ ఉంది, రక్షణలో ఉన్న విశ్వాసం ఏంటి, మంచిదే. బట్ మరి దేవుడు కూడా ఆయన పరిశుద్ధుడు, ఆయన దయామరుడు, ఆయన ఆరాధన కోరుకునేవాడు, ఆయన సింహాసనం గొప్పది, ఆయన న్యాయం గొప్పది, ఆయన నీతి గొప్పది కదా, ఆయన విషయాలు కూడా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమన్నారు? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. అన్ని విషయములలో అనే మాట ఉంది మళ్ళీ తర్వాత. కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, యెహోవాశ్రయులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిమారు మగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్న. చూసారా, పౌలు గారు ఈ విషయాలన్నిటి కొరకు వాళ్ళు ఆ విధంగా చేయాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి మనము మన సంఘ బిడ్డలు కూడా ఈ విధంగా నడిచేవారుగా ఉండాలని ప్రార్థన చేయాలి. మంచిదే, ప్రజలకు అయ్యా మా సంఘ బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి, మా ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టండి, మంచి ఉద్యోగాలు ఇవ్వండి, పిల్లల్ని కాపాడండి, పిల్లలకు చదువులు ఇవ్వండి అని ప్రార్థన చేయొద్దని చెప్పట్లా. అవి కూడా చేయాలి, అవి కూడా అవసరమే. ఆ జాబితా చేస్తూ ఆ జాబితా కన్నా ప్రాముఖ్యమైన జాబితా ఇది. అదేనా? ఇది ప్రాముఖ్యమైన జాబితా. కాబట్టి ఈ రాత్రి మనం చేసే ప్రార్థన ఆత్మ సంబంధమైన విషయాల కొరకు. దేవా, ఇంకా నేను నీ యొక్క విషయాలు తెలుసుకోవాలి, నీ చిత్తాన్ని అర్థం చేసుకోవాలి, సత్కార్యాలు చేసే విషయంలో సఫలం అవ్వాలి. ఇక్కడ లిస్ట్ ఏదైతే ఉందో ఆ విషయాలన్నీ నేను చేయాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. అప్పుడు ఈ ప్రార్థన మన జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక.